పైథాన్ కోడ్ పర్ఫెక్ట్ గా రాసిన ఎర్రర్ వస్తుందా? అయితే ఎర్రర్ హ్యాండ్లింగ్ నేర్చుకోవాల్సిందే. వెల్కమ్ టు డే 11 ఆఫ్ పైథాన్ సిరీస్. లాస్ట్ వీడియోలో మీరు ఫంక్షన్స్ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ 3 ఫంక్షన్స్ ని కాల్ చేస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఫంక్షన్ 2 ఫెయిల్ అవుతుంది బికాస్ ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది. a డివైడెడ్ బై b ఏమో 0 ఉంది కాబట్టి 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది. ఫంక్షన్ 1 ఇస్ రన్నింగ్, ప్రింట్ అవుతుంది. తర్వాత ఫంక్షన్ 2 లో ఎర్రర్ వస్తుంది, ఫంక్షన్ 3 రన్ అవ్వట్లేదు. అంటే ఒక ఫంక్షన్ 2 లో ఎర్రర్ వస్తే ఫంక్షన్ 3 కూడా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఒక్క ఫంక్షన్ లో ఎర్రర్ వస్తే మిగతా ఫంక్షన్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఇలా జరగకూడదు. దీన్నే మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలి. దానికోసం పైథాన్ లో మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్, వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కమెంట్ అవుట్ చేద్దాం. ఈ కోడ్ చూడండి, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే సేమ్ కోడ్ ఫంక్షన్ 3 కూడా రన్ అవుతుంది. ఫంక్షన్ 2 లో ఎర్రర్ వచ్చింది కానీ ఫంక్షన్ 3 రన్ అవుతుంది. ఇది ఎట్లా అంటే ఫంక్షన్ 2 లో మనం ట్రై ఎక్సెప్ట్ అనే బ్లాక్ వాడాం. అంటే ఈ ఎర్రర్ వచ్చే కోడ్ని ట్రై బ్లాక్లో పెట్టాను. ట్రై బ్లాక్లో పెడితే ఒకవేళ దీంట్లో ట్రైలో ఎర్రర్ వస్తే ఎక్సెప్ట్ తీసుకొని అది ఫెయిల్ అయినా కానీ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తుంది, కోడ్ని కంటిన్యూ చేస్తుంది అక్కడ ఫెయిల్ అవ్వకుండా. ముందు కోడ్లో చూసుకున్నట్టయితే ట్రై క్యాచ్ బ్లాక్ లేదు. సో ఇక్కడ ట్రై ఎక్సెప్ట్ అనే బ్లాక్ మనం వాడుతున్నాం. సో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒక్క ఫంక్షన్ ఫెయిల్ అయినా మిగతా రన్ అవ్వాలి అంటే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయాలి. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ట్రై ఎక్సెప్ట్, ట్రైలో మీ ఎర్రర్ వచ్చే కోడ్ రాస్తే ఎక్సెప్ట్లో మీకు ఏ ఎర్రర్ ప్రింట్ అవ్వాలో అది రాయాలి. ఇది పైథాన్లో ఎర్రర్ హ్యాండ్లింగ్. అర్థమైతే లైక్ కొట్టు, డౌట్ ఉంటే కమెంట్ పెట్టు, ఫాలో అయితే కొట్టు.